ఇండస్ట్రీలోకి వచ్చే ఆడపిల్లలకి మీరు ఏం చెప్తారు, ఏం మెసేజ్ ఇస్తారు, అసలు ఎలా ఉండాలి? ఇప్పుడు ఆడపిల్లలను చూస్తున్నారు కదా, ఎలా ఉన్నారు అసలు? సో ఇప్పుడు నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే లేడీస్ ఎవరైతే ఉంటారో నిజంగా మీకు టాలెంట్ ఉంటే మీరు ఎవరి దగ్గర ఇది వంగాల్సిన అవసరం లే, బెండ్ అవ్వాల్సిన అవసరం లే. ఎందుకు అనంటే మీ టాలెంట్ ఉంటే ఎప్పటికైనా గుర్తిస్తుంది. నాకు 10 ఏళ్ళు పట్ల 10 ఏళ్ళకి ఇప్పుడు కనిపించానండి నేను. సో అట్లే మీకు కూడా టైం వస్తుంది, కాకపోతే ఓపిక ఉండాలి. ఓపిక లేకుండా మీరు ఎవరో ఒక మాటలు నమ్మి వాళ్ళ చేతిలో మోసపోయి మీరు ఎక్కడో ఏదో వీధిలో పోయి అనవసరంగా ఫిలిం ఇండస్ట్రీ మీద ఒక బురద చల్లేసి అలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడుండే అమ్మాయిలు కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారు. మీ టాలెంట్ని చూపించుకోవడం చక్కగా మీకు ఒక ఇన్స్టాగ్రామ్ వచ్చింది. మీ ఏదైతే ఉందో మీ టాలెంట్ని ఇప్పుడు అందరూ చూపించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక సాంగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి అంతా చూపించుకునే అవసరం ఏముంది? దానివల్ల యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అనేది ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. చిన్నపిల్లల చేతుల్లో కూడా మొబైల్ ఉంటుంది. సో దానివల్ల పిల్లలు కూడా పాడైపోతుంటారు కదా. సో ఎందుకు అంత అబ్యూజ్డ్గా కనిపించడం, ఎందుకు అంత వల్గరిటీగా చేస్తారు? ఒకరు చూస్తే వెనక చూపించుకుంటారు, ఒకరు చూస్తే ముందు చూపించుకుంటారు. దానివల్ల ఏంటి యూజు? మీ యాక్టింగ్ చేయాలంటే ఏదైనా ఒక డైలాగ్ నేర్చుకోండి. ఎంత పెద్ద సినిమాలో ఎన్ని డైలాగులు లేవు, ఆ డైలాగ్ నేర్చుకోండి. మీ ఓన్ వాయిస్తో ప్రాక్టీస్ చేసుకోండి. ఉందండి తప్పకుండా. ఇప్పుడు అంతా డైరెక్టర్స్ అంతా ఇవే చూస్తుంటారు కదా ఇన్స్టాగ్రామ్లో. సో ఒక టక్కన వాళ్ళ కళల్లో పడింది అనుకో, పిలిచి అవకాశాలు ఇస్తారు. వాళ్ళు మిమ్మల్ని అవకాశాలు పిలిచినప్పుడు మీతో బ్యాడ్గా బిహేవ్ చేయరు కదా. ఎవ్వరు కూడా అండి, డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ వాట్ ఎవర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ అందరూ కూడా ఎవరిని ఇది ఏమి చేయరండి. ఏదైనా కూడా ఈ తప్పుని ఇద్దరు వైపే ఉంటుంది కానీ ఒకరి వైపే ఉండదు నాకు తెలిసినంత వరకు. సో ఇండస్ట్రీ చాలా గొప్పది. కళమ్మ తల్లి టాలెంట్ ఉంటే నిజంగా ఏదో ఒక రోజు ఆశీర్వదిస్తుంది. గట్టి నమ్మకం నాకు ఉంది, ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి. సో చాలా మంచిది. ఇప్పుడు వచ్చే యూత్ ఎవరైనా కూడా మీరు రావచ్చు, హ్యాపీగా ఇండస్ట్రీలో చేసుకోవచ్చు. మీకు టాలెంట్ ఉంది, నేను సక్సెస్ అవుతాను నమ్మకంతో రండి, వెయిట్ చేయండి. అంతేగాని లగ్జరీ కోసమో లేకపోతే ఇంకేదని కోసం తప్పుదారుల మటుకు తెల్లకండి, తొక్కకండి. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటారా? మీ సొంత ఊరికి నెల్లూరుకి వెళ్ళిపోతారు? లేదండి, ఊరికి వెళ్ళిపోతాను. అక్కడే ఉంటారు? అక్కడే ఉంటాను. ఓకే, అక్కడే సెటిల్ అవుతారన్నమాట. నాకు హైదరాబాద్లో సెటిల్ అవ్వాలి అని ఏం లేదండి, అక్కడ ఊర్లో ఉండాలనే. నాకు తోట చెప్పాను కదా, తోటలు అంటే ఇష్టం బాగా. 4 కుక్క పిల్లలు, 2 కోడి పిల్లలు, పల్లెటూరి ఆ వాతావరణం అంటే ఇష్టం. పచ్చని చెట్ల మధ్య మామిడి తోటలో అట్లా ఇష్టం అండి నాకు. ఏం పెద్ద ఆర్భటాలుగా ఆస్తులు సంపాదించాలి, లక్షల కోట్లు సంపాదించాలి, దానికి నా కొడుకులకి కోట్లు, మన వాళ్ళకి నేనే సంపాదించాలి అని ఇప్పుడు కొంతమంది అనుకుంటారు కదా. ఒంటి నిండా షుగర్ ఉంటుంది, వయసు 75, 60, 80 ఏళ్ళు ఉంటాయి, కానీ కొడుకులకి వాళ్ళే, మన వాళ్ళకి వాళ్ళే, మనం పుట్టే పిల్లలకు కూడా వీళ్ళే సంపాదించాలా? దేనికి? అదే మీకు అది లేదు, డబ్బు సంపాదించాలనేది నాకు లేదండి. ఎంతవరకు కావాలి, అవసరానికైతే కావాలి. అవసరం కోసం ఏదైనా సపోజ్ ఏదైనా బాగలేదు, సో ఈ బాగాలేనప్పుడు ఈ డబ్బులు ఇట్లా అంతే తప్పితే అదర్వైజ్ ఎక్కువ లక్షల కోట్లు సంపాదించాలని లగ్జరీ లైఫ్ అట్లా ఏం లేదండి. ఉన్న దాంట్లోనే హ్యాపీగా బతుకుతాను. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఇంత కొద్ది సెలబ్రిటీ హోదా అయినా సరే నేను వెళ్ళి హ్యాపీగా నా తోటలో నేను పని చేసుకుంటా. ప్రతి ఒక్కరిని చాలా మర్యాదగా గౌరవిస్తాను, విలువిస్తాను అందరికి కూడా. నేనేదో ఉన్న ప్రౌడ్గా ఉండడం కానీ అట్లా కైండ్ ఆఫ్ ఏం లేదండి. సో అందరితో మాట్లాడుతాను, అందరు నా వాళ్ళు అనుకుంటాను. సో హ్యాపీగా ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.